12th ఫెయిల్ ఎట్లుంది? బాగుండడం కాదు, చాలా బాగుంది. నేను కూడా ఇలాంటి సినిమాలో ఛాన్స్ కొట్టేయాలబ్బా. అదే చూస్తున్నా, ఏ డైరెక్టర్ అయినా నన్ను పెట్టి ఇలాంటి సినిమా తీస్తాడేమో అని. తెలివైనడైతే ఖచ్చితంగా నన్ను పెట్టి తీస్తాడు. చూద్దాం మరి ఏ డైరెక్టర్కి తెలివి ఉందో. యాక్చువల్గా ఎక్సలెంట్ సినిమా, మామూలుగా లేదు. సినిమా చూస్తున్నంతసేపు మీరు కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోతారు. నిజానికి ఈ సినిమా గురించి నాకు తెలియదు. మొన్న ఒక వీడియో చేసేటప్పుడు ఏ సినిమాకి ఎక్కువ రేటింగ్ ఉంది ఈ ఇయర్లో అని చూస్తుంటే ఈ సినిమా కనిపించింది. IMDb దీనికి ఏకంగా 9.2 రేటింగ్ ఇచ్చింది బా. ఇంకా తర్వాత ట్రైలర్ చూసి ఖచ్చితంగా చూడాలనిపించింది సినిమా అయితే. అండ్ ఈ సినిమా వచ్చేసి ఒక బుక్ లో ఉన్న రియల్ లైఫ్ స్టోరీని ఆధారంగా తీసుకొని తీశారు. డైరెక్టర్ వచ్చేసి వినోద్ చోప్రా. ఉన్నది ఉన్నట్టు తీసినాడు, అందుకే బాగా వర్కౌట్ అయింది. అసలు మెయిన్ ప్లాట్ ఏంటంటే, ఇంటర్ ఫెయిల్ అయిన ఒక అబ్బాయి UPSC క్రాక్ చేసి IPS ఎలా అవుతాడు. బాబా ఇతని జర్నీ ఉంటుంది. డెడికేషన్ అంటే ఇది రా అనిపిస్తుంది చూస్తే. ఎవరైనా లేజీ పీపుల్ ఉంటే ఖచ్చితంగా ఈ సినిమాని చూపించండి, బాగా మోటివేట్ అవుతారు. ఇప్పుడు స్టోరీ చెప్తాను, మళ్ళీ స్పాయిలర్స్ ఎందుకు చెప్తున్నావురా అని అనుకోకండి. ఎందుకు చెప్తున్నానంటే దీనిలో ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బలు అలాంటివి ఏముండవు. సింపుల్ స్టోరీ. ఏమంటే డైరెక్షన్ వర్కౌట్ అయింది. ఓకే, డోర్ ఓపెన్ చేయగానే చంబలనే ఒక ప్రాంతం. KGF అంత బొగ్గు రేంజ్ కాకపోయినా బాగుంటది క్యూట్ గా. ఏమంటే ఇక్కడ ఎక్కువగా డెకాయిట్స్ ఉంటారు. అదే బందిపోట్లు, దొంగలు వాళ్ళంతా ఉంటారనమాట. అక్కడ ఒక చిన్న ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్, 2 కొడుకులు అండ్ ఒక కూతురు. అండ్ ఇంటి పెద్దగా ఎప్పుడెప్పుడు బార్డర్ దాటుతుందా అన్న స్టేజ్ లో ఒక ముసలావిడ. రెండో కొడుకు వచ్చేసి మనోజ్ శర్మ. ఇతని స్టోరీ ఇప్పుడంతా చెప్పేది. మనోడు ఏంటంటే ప్రతి ఎగ్జామ్ స్లిప్పులు పెట్టే పాస్ అవుతుంటాడు. 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా స్లిప్పులు పెట్టి రాస్తుంటాడు. హైలైట్ ఏంటంటే అక్కడ స్కూల్ వాళ్ళే ఎంకరేజ్ చేస్తుంటారు అనమాట, స్లిప్పులు పెట్టి పాస్ అవ్వండి అని. అందరూ స్లిప్పులు ఓపెన్ చేసి హ్యాపీగా రాస్తూ ఉంటారు, బానే ఉంటది. సడన్ గా పోలీసులు స్కూల్లోకి వచ్చి వాళ్ళందరినీ పట్టుకుంటారు. అదే ఆపేస్తారు. అంటే అతను నార్మల్ పోలీస్ కాదనమాట, కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన DSP. చాలా స్ట్రిక్ట్, అట్ ద సేమ్ టైం వెరీ ఆనెస్ట్. ప్రిన్సిపల్ డబ్బులు ఇచ్చినా కూడా దానికి లొంగకుండా అతన్ని జైల్లో పెట్టేస్తాడు. సో ఇంకా ఊరంతా 12th ఫెయిల్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతుంటారు. అరే 12th అన్న పాస్ అయింటే మనోడికి ఏదో ఒక ఆఫీస్ బాయ్ అలాంటి పోస్ట్ అన్న వచ్చేది కదా అని. సో అట్లీస్ట్ మనం ఆ డబ్బులతో అయినా బ్రతకచ్చు కదా అని అనుకుంటారు. యాక్చువల్ గా ఈ ఎగ్జామ్ కి ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింటది. హీరో వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, అతను ఒక క్లర్క్ అనమాట. చాలా నిజాయితీ పరుడు, ఎలాంటి తప్పు చేయడు. ఒక రోజు ఏమవుతుందంటే తన సీనియర్ ఆఫీసర్ తన మీద కావాలనే తప్పులు చూపిస్తారు. దీంతో అతనికి కోపం వచ్చి ఆ ఆఫీసర్ ని చెప్పుతో కొడతాడు. అందుకు మనోడిని సస్పెండ్ చేసేస్తారు. సో ఇంకా ఫ్యామిలీకి ఇన్కమ్ ఏముండదు. నాన్న జాబ్ పోయింది అని కొడుకు 12th ఫెయిల్ అయ్యాడు. అని పెద్ద కొడుకు ఏమో ఏవో చిన్న చిన్న పనులు చేస్తుంటాడు. ఇక్కడ కొన్ని డిస్కషన్స్ జరుగుతాయి అనమాట. వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్ కదా, చెప్పకూడదు. ఇంకా ఆ ముసలామ, అదే హీరో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ, అరే నువ్వు ఏమీ తప్పు చేయలేదు కదా, హైకోర్టుకు వెళ్ళి పోరాడు, తిరిగి నీ జాబ్ నువ్వు తెచ్చుకో అని చెప్తుంది. సో ఇంకా ఫాదర్ వచ్చేసి ఇంటిని కొడుకులకు అప్పచెప్పి వెళ్ళిపోతాడు. హైకోర్టు దూరంగా వేరే ఊర్లో ఉంటుంది అనమాట. అన్ని బట్టలన్నీ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతాడు వాళ్ళ నాన్న. దీని అమ్మ మధ్యలో ఒక సీన్ ఉంటుంది, అదే ముందే జరుగుతుంది. హైలైట్ అసలు ఏం లేదబ్బా, వాళ్ళ నాన్న సస్పెండ్ అయ్యాడు కదా, ఆ సస్పెన్షన్ లెటర్ ని వాళ్ళ కొలిక్ తీసుకొచ్చి ఇంటికి ఇస్తాడు. అప్పుడు ఆ ముసలాముని, నువ్వు ఎవరు నా కొడుకుని సస్పెండ్ చేయడానికి అని చెప్పి వాళ్ళ పెద్ద మనవాడితో, అరే లోపల గన్ను ఉంటది, అది తీసుకురా వీళ్ళని చంపేద్దామని చెప్తుంది. మంచి గట్టి పట్టుకుని అస్సలు వదలనే ఇంకా. ఆ పిచ్చోడేమో ఉరుక్కుంటా పోయి లోపల నుంచి గన్ను తెస్తాడు. వాళ్ళ అమ్మ ఏమో ఆపుతుంటది, అరే నాయన అలా చేయకూడదురా, తప్పు రాది అని. వీడికేమో ఉచ్చబడుతుంటది ఇక్కడ, అరే నాయన నేను జస్ట్ లెటర్ తెచ్చినారా, నేను కాదరా సస్పెండ్ చేసిందని చెప్తుంటాడు. అయినా వినిపించుకోకుండా కాల్చేస్తాడు. అదే టైంలో వాళ్ళ అమ్మ గన్ను పైకి ఎత్తుంటది కాబట్టి బుల్లెట్ పైకి పోతుంది. సీన్ అయితే భలే ఉంటది అబ్బా, ఫుల్ ఫన్ ఉంటుంది చూడండి. ఓకే ఇంకా ప్రెజెంట్కి వచ్చేద్దాం. వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు కదా, సో ఇప్పుడు ఇంటి బాధ్యత అంతా కూడా కొడుకుల మీద పడుతుంది. సో ఇంకా కొడుకులు ఇద్దరు ఎలాగోలా సంపాదించాలని చెప్పి ఆటో రిక్షా నడుపుతుంటారు. ఆటో రిక్షా అంటే ఇప్పట్లో ఉన్న ఆటోలు కాదు, అది కొంచెం డిఫరెంట్ గా ఉంటది. ఇంట్లో ఏమో అత్త కోడలు ఇద్దరు కొట్లాడుతూనే ఉంటారు. చూడండి, మీరు రెచ్చగొట్టడం వల్లనే మా ఆయన హైకోర్టు వరకు వెళ్ళాడు పోరాడడానికి అని గొడవ పడుతూ ఉంటది అనమాట. ఆ ముసలామేమో నిజాయితీగా ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఫైట్ అయితే ఖచ్చితంగా చేయాలని చెప్తూ ఉంటది. ఇంతలో ఇద్దరు కొడుకులు వచ్చి, అమ్మ నువ్వు కళ్ళు మూసుకో ఒకసారి, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్తారు. చేతిలో డబ్బులు పెట్టి ఇప్పుడు ఓపెన్ చేయంటారు. వెంటనే ఆ డబ్బుల్ని చూసి సర్ప్రైజ్ అవ్వకుండా ఈ డబ్బులు ఎక్కడివి రా అని అడుగుతుంది. అప్పుడు చెప్తారు, మేము ఆటో నడుపుతున్నామమ్మా, ఈ ఊరు నుంచి ఆ ఊరికి, ఆ ఊరు నుంచి ఈ ఊరికి మనుషుల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాము అని చెప్తారు. కానీ వీళ్ళిద్దరు ఇలా చేయడం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చదు. కానీ ఇంట్లో తప్పదు కదమ్మా, అందుకే చేస్తున్నామా అని చెప్తారు. ఏం పని లేదమ్మా, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, అంతే. నైట్ అయ్యేలోపు డబ్బులతో ఇంటికి వస్తామని చెప్పి హ్యాపీగా నవ్వుకుంటూ పడుకుంటారు. ఇంకా నెక్స్ట్ డే ఈ రోజు మనోజ్ లైఫే మారిపోతుంది అనమాట. ముందు రోజులాగే బ్రదర్స్ ఇద్దరు ఆటో రిక్షాలో వెళ్తూ ఉంటారు. ఈసారి ఊరి చివరిలో వాళ్ళ బండిని ఆపేస్తారు. ఏంటి మమ్మల్ని ఎందుకు ఆపారని అడిగితే అప్పుడు ఆ వ్యక్తి, మీకు రూల్స్ తెలియవా, ఏ వెహికల్ అయినా సరే ఊరికి చివరిలో ఆగిపోవాలి, ఇక్కడ నుంచి ఎమ్మెల్యే పెట్టిన బస్సుల్లోనే వెళ్ళాలి అని చెప్తాడు. ఇంకా కోపంతో మనోజ్ వాళ్ళ అన్న ఆ బస్సుని కొడతాడు. కొట్టి రిక్షాలో వెళ్తుంటే మధ్యలో పోలీసులు ఆపి వాళ్ళిద్దరిని జైల్లో పెట్టేస్తారు. ఇంకా తెలిసిందే, ఆ పోలీసులు మీకు ఎంత ధైర్యం ఉంటే ఎమ్మెల్యే బస్సుని ఆపుతారు, ఇంకా మీరు అయిపోయారు, మిమ్మల్ని కాపాడడానికి ఎవరు రాని చెప్పి చితకబాదుతుంటారు అనమాట. అప్పుడు కోపంతో మనోజ్ ఉండి, మా ఇంట్లో పెద్ద గన్ను ఉంది, దాంతో మిమ్మల్ని కాల్చి పడేస్తాను అంటాడు. అప్పుడు ఆ పోలీసు ఉండి, అవునా సర్లే మీ తాత గన్ను తీసుకొని వచ్చి నన్ను కాల్చే అంటాడు. ఇక్కడ మనోడు ఒక స్మార్ట్ మూవ్ తీసుకుంటాడు అనమాట. ఇంటికి వెళ్లకుండా DSP దుష్యంత్ సింగ్ ఉన్నాడు కదా, అదే కాపీ కొట్టిస్తున్నాడని చెప్పి ప్రిన్సిపల్ ని జైల్లో పెడతాడు. అర్ధరాత్రి అతని ఇంటికి వెళ్ళి అడుగుతాడు, సార్ నేను చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను, మీరే హెల్ప్ చేయాలి, లేకపోతే మా అన్నని పోలీస్ స్టేషన్ లో పోలీసులు చంపేస్తారు సార్ అని చెప్తాడు. అప్పుడు ఆ పోలీసు ఉండి, సర్లే ఇప్పుడు నేను పడుకున్నా కదా, రేపు పొద్దున వచ్చి చూస్తానని చెప్పి లోపలికి వెళ్తుంటే ఇంకా మనోజ్ ఉండి, సార్ మీరు చాలా నిజాయితీ పరుడు అనుకున్నాను, ఆ నమ్మకాన్ని పోగొట్టకండి అని కొన్ని సెంటిమెంట్ డైలాగులు అయితే చెప్తాడు. ఇంకా వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వాళ్ళ అన్నని కాపాడతాడు. అప్పుడు వాళ్ళిద్దరిని కూడా ఆ పోలీసే డ్రాప్ చేస్తాడు. ఇంకా దారిలో ఒక చిన్న రొమాన్స్ జరుగుతుంది. రొమాన్స్ అంటే మన హీరో పోలీస్ ని చూస్తూనే ఉంటాడు. ఆ పోలీస్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి అడుగుతాడు,
ఏంటి నువ్వు నన్నే చూస్తున్నావు అని. అప్పుడు మన హీరో ఉండి నేను కూడా మీలాగా ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలి సార్, నీతిగా నిజాయితీగా ఉంటాను, ఏం చేయాలో చెప్పండి అదే చేస్తాను అంటాడు. అప్పుడు దుష్యంత్ సింగ్ నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ చీటింగ్ చేయకంతే అని చెప్పి వెళ్ళిపోతాడు. సో ఇంకా అప్పటి నుంచి మన హీరో సిన్సియర్ గా ప్రిపేర్ అవుతుంటాడు ఎగ్జామ్స్ కి. ఎలాంటి కాపీలు కొట్టాడు. ఊర్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కాపీ కొట్టి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతే మనోడు మాత్రం థర్డ్ క్లాస్ లో పాస్ అవుతాడు. కానీ అందరికంటే కూడా ఫుల్ హ్యాపీగా ఉంటాడు, ఎందుకంటే మనోడు కాపీ కొట్టలేదు కాబట్టి. అని మెల్లగా అలాగే చదువుకొని డిగ్రీలో BA అయితే కంప్లీట్ చేస్తాడు. ఇంకదే తను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాడు కదా, సో వేరే ఊరికి వెళ్ళాలి. అది ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడు వాళ్ళ నాన్నమ్మ మనోజ్ ని ఇంట్లోకి పిలిచి మంచం కింద ఉన్న ట్రంక్ పెట్టని ఓపెన్ చేయమంటది. ఓపెన్ చేశాక అందులో ఒక బాక్స్ ఉంటది, దాన్ని బయటికి తీసి ఓపెన్ చేయంటది. ఓపెన్ చేస్తే చాలా డబ్బులు ఉంటాయన్నమాట. అప్పుడు వాళ్ళ నాన్నమ్మ ఒక చిన్న స్మైల్ ఇస్తూ ఈ డబ్బుల్ని ఎప్పటి నుంచో మీ అమ్మకి తెలియకుండా చాలా జాగ్రత్తగా దాచిపెట్టాను, ఇదంతా నీకోసమే, నువ్వు పోలీస్ ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నావు కదా, ఈ డబ్బులు తీసుకుని వెళ్ళు, నీ ఖర్చులకు ఉంటాయి, కానీ నువ్వు తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ అయి రావాలి అని ఒక హగ్ ఇచ్చి ముద్దు పెట్టుకుంటది. సో ఇంకా నెక్స్ట్ డే మన హీరో ఒక రెడ్ కలర్ బ్యాగ్ తీసుకుని బస్ లో ఎక్కి గ్వాలియర్కి వెళ్తాడు. ఫైనల్ గా తన స్టాప్ వస్తుంది. అప్పుడు కూడా నిద్రపోతూ ఉంటాడు అనమాట మనోడు. ఇంకా కండక్టర్ ఉండి తనని లేపి బాబు ఇదే లాస్ట్ స్టాప్, నువ్వు ఇక్కడే దిగాలి అని చెప్తాడు. హ్యాపీగా లేస్తాడబ్బా, కానీ కింద చూస్తే బ్యాగ్ ఉండదు. వెంటనే కండక్టర్ అడుగుతాడు ఇక్కడ నా బ్యాగ్ ఉండాలి కదా చూసారా అని. ఓ అది నీ బ్యాగా, కానీ ఇందాక వేరే అమ్మాయి తీసుకెళ్ళింది అని చెప్తాడు. మనోడు కొంచెం అమాయకుడు కదా, అది నా బ్యాగ్ కదా తను ఎలా తీసుకెళ్తుంది అని చెప్పి కొంచెం ఫీల్ అయ్యి అడుగుతూ ఉంటాడు కండక్టర్ ని. ఇంకా వెంటనే ఫాస్ట్ గా బస్ దిగి వెతుకుతూ ఉంటాడు అనమాట ఆ అమ్మాయి కోసం. అప్పుడు కండక్టర్ ఉండి బాబు తను గంట ముందే వేరే ప్లేస్ లో దిగి వెళ్ళిపోయింది అని చెప్తాడు. ఇంకా మనోడికి ఏం చేయాలో తెలియక రోడ్లంతా తిరుగుతూ ఉంటాడు అనమాట. పాపం డబ్బులు బట్టలు అన్ని ఆ బ్యాగ్ లోనే ఉంటాయి కదా, మన సిటీకి కొత్త, సో ఏం చేయలేకపోతాడు. రోడ్డు పక్కనే పడుకుంటాడు. అండ్ ఇంకా పొద్దున అవుతుంది. ఇంకా పొద్దున అవగానే మళ్ళీ ఇంకో బ్యాడ్ న్యూస్. యాక్చువల్ గా ఇప్పుడు తను UPSC రాయడానికి వచ్చినాడు అనమాట. PCS ఎగ్జామ్ రాయడానికి వచ్చింటాడు. అదే స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన ఎగ్జామ్ అనమాట. కానీ పోస్టులు అన్ని ఫుల్ అయ్యాయని చెప్పి ఆ ఇయర్ రిక్రూట్మెంట్ ని ఆపేస్తారు. ఇది వినగానే మనోడికి మైండ్ వేలిపోయి అయోమయం అవుతాడు. అండ్ ఒక పక్కన ఆకలి దంచేస్తుంటది, ఎందుకంటే ముందు రోజు కూడా ఏం తిన్నాడు కదా పాపం. సో ఇంకా దగ్గరలో ఉన్న ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఫుల్ ఆకలి అవుతుంది, మీరు నాకు కొంచెం ఫుడ్ పెట్టండి, దానికి బదులుగా నేను మీకు పని చేసి పెడతాను అని చెప్తాడు. తను కూడా ఏమీ ఆలోచించకుండా ఫుడ్ అయితే పెడతాడు. ఇంకా మనోడు బాగా ఫుల్ గా తినేసి తన దగ్గరికి వెళ్ళి చాలా థ్యాంక్స్ సార్ ఫుడ్ పెట్టినందుకు, ఇప్పుడు చెప్పండి మీకు ఏం పని చేయాలో అది చేసి పెడతాను అని చెప్తాడు అనమాట. అప్పుడు ఆ వ్యక్తి ఉండి అరే బాబు ఏం అవసరం లేదులేరా, నువ్వు స్టూడెంట్ కదా పోయి చదువుకో, ఇలాంటి పనులు ఏం చేయకు అంటాడు. ఇంకా మనోడే రివర్స్ లో కోపడతాడు. అదేంటి సార్ నేను ముందే చెప్పాను కదా మీరు ఫుడ్ పెడితే నేను పని చేస్తాను అని, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు అంటాడు. ఇదేం బాగాలేదు, నేను ఖచ్చితంగా పని చేస్తాను, మీరు ఏదో ఒక పని చెప్పండి అంటాడు అనమాట. ఆయన మాత్రం ఏం అవసరం లేదులేరా బాబు, ఏం అవసరం లేదు, వెళ్ళిపో అని చెప్తుంటాడు. యాక్చువల్ గా ఇదంతా కూడా పాండే అనే ఒక వ్యక్తి చూస్తూ ఉంటాడు. సర్లే నీకోసం నేను బిల్లు కడతాను, నువ్వు నాకు మళ్ళీ ఊ అని చెప్తాడు. అయినా కూడా ఒప్పుకోడు మనోడు. సడన్ గా పాండే ఫోన్ రింగ్ అవుతుంది. అప్పట్లో మీకు మొబైల్ ఫోన్స్ ఎలా ఉండేవో గుర్తుందా, కీప్యాడ్ ఫోన్స్, ఆ ఫోన్ ని యూజ్ చేస్తుంటాడు అనమాట పాండే. వాళ్ళ నాన్న ఫోన్ చేస్తుంటాడు అనమాట. ఇక్కడ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది కదా, సో నువ్వు ఢిల్లీకి వెళ్ళి UPSC ప్రిపేర్ గా అని చెప్తాడు. ఇది విని మనోజ్ పాండేని UPSC అంటే ఏంటి అని అడుగుతాడు అనమాట. అప్పుడు చెప్తాడు అరే UPSC అంటే తెలియదా నీకు అని. లేదు నాకు తెలియదు, నాకు PCS మాత్రమే తెలుసు, అంతకు మించి వేరే ఎగ్జామ్ గురించి ఏం తెలియదు అంటాడు. అప్పుడు పాండే UPSC గురించి చెప్తాడు అనమాట. ఇది విన్న తర్వాత మనోజ్ ఉండి ఇది పాస్ అయితే నేను DSP అవుతానా అని అడుగుతాడు. అరే DSP ఏంది సామి, దానికంటే పెద్ద పోస్టే వస్తుంది నీకు అని చెప్తాడు. సరేలే నేను కూడా నీతో వస్తాను, నన్ను కూడా తీసుకెళ్తావా ప్లీజ్ అని అడుగుతాడు అనమాట. కానీ ఒక చిన్న కండిషన్ ఏంటి అని అడిగితే నీ బిల్లు నేను కడతా అని చెప్తాడు. ఇంకా ఇద్దరు నవ్వుకొని ఢిల్లీకి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ పాండే ఏంటంటే బాగా రిచ్ అనమాట, మంచి క్యాష్ ఉన్న పార్టీ. తన రూమ్ కూడా అన్ని ఫెసిలిటీస్ తో ఉంటది అనమాట. సరే ఇంకా ఢిల్లీ చేరాక రూమ్ లో పడుకొని ఉంటారు ఇద్దరు. పాండే పొద్దున్న చూస్తే పక్కన మనోజ్ కనపడాడు. బాల్కనీలో కూర్చొని చూస్తూ ఉంటాడు. నాకు ఏదన్నా పని ఇప్పించు, నేను ఫ్రీగా ఉండాలని చెప్పి పాండేని అడుగుతూ ఉంటాడు. సర్లే ఇంకా పాండే ఉండి మళ్ళీ చూద్దాంలే అని చెప్తాడు. ఫస్ట్ మనం కోచింగ్ సెంటర్లు వెతుకుదాం పదా అని చెప్పి బయటికి తీసుకెళ్తాడు. అలా వెతుకుతూ ఉంటే గౌరీ అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఇతను ఏంటంటే చాలా మంది UPSC ఆస్పిరెంట్స్ కి హెల్ప్ చేస్తూ ఉంటాడు, అదే మోటివేట్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఇంకా అతను చెప్పే మోటివేషన్ క్లాస్ వీళ్ళిద్దరు కూడా వింటూ ఉంటారు. మధ్యలో మనోజ్ లేచి సార్ మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అని అడుగుతాడు. అండ్ గౌరీకి ఈ ఎగ్జామ్ ఫైనల్ అటెంప్ట్. అప్పుడు గౌరీ ఉండి పర్లేదు ఇక్కడే చెప్పు ఏం అనుకోరు అని చెప్తాడు. ఏం లేదు సార్ నాకు ఒక పని కావాలి, నేను పని చేస్తూ చదువుకుంటాను అని చెప్తాడు అనమాట. ఏ పనైనా చేస్తావంటే ఏదైనా చేస్తాను సార్ అని చెప్తాడు. సర్లే నేను ఇప్పిస్తానని చెప్పి ప్రామిస్ చేస్తాడు. తను చెప్పినట్టుగానే ఫస్ట్ అయితే ఒక టాయిలెట్స్ని క్లీన్ చేసే పని అయితే ఇప్పిస్తాడనమాట. ఇప్పుడు ఇంకా అసలైన జర్నీ స్టార్ట్ అయ్యేది. ఇందాక గౌరీ అన్నది లాస్ట్ అటెంప్ట్ అని చెప్పాను కదా, సో ఈసారి కూడా ఆయన ఫెయిల్ అయిపోతాడు. తర్వాత ఆ ఊర్లోనే రీస్టార్ట్ అని ఒక టీ స్టాల్ని పెట్టుకుంటాడు. ఇంకా ఏ UPSC ఆస్పిరెంట్ అయినా నా దగ్గరికి ఫ్రీగా వచ్చి సలహాలు తీసుకోవచ్చు అని. అండ్ ఇప్పుడు మనోజ్ శర్మ తన ఫస్ట్ UPSC ఎగ్జామ్ ని రాస్తాడు, కానీ ఫెయిల్ అవుతాడు. సో ఇంకా గౌరీ అన్న వచ్చి బాధపడకు రీస్టార్ట్ చేయి అని చెప్తూ ఉంటాడు. అండ్ ఇప్పుడు సడన్ గా దీప్ మోహన్ అనే క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఇతను ఎవరంటే UPSC ని క్రాక్ చేసి మంచి ర్యాంక్ కొట్టినాడు అనమాట. ఒక బిల్డింగ్ మీద మిగతా ఆస్పిరెంట్స్ కి మోటివేట్ చేస్తూ ఉంటాడు, ఎగ్జామ్ ఇలా రాయాలి అలా రాయాలి
చేయాలి అని తన ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్తాడు. సడన్ గా మనోజ్ ఉండి టీ తీసుకొని వస్తాడు అందరికి. అప్పుడు ఆ దీప్ మోహన్ మనోజ్ ని చూటు ఇక్కడ రా అంటాడు అనమాట, టీ బాయ్ అనుకుని. అప్పుడు పక్కన తన ఫ్రెండ్ పాండే ఉండి, సార్ అతను టీ బాయ్ కాదు, నా ఫ్రెండ్, మనందరి కోసం టీ తెచ్చాడంతే అని చెప్తాడు. ఇంకా దీప్ మోహన్ ఉండి, సారీ తప్పుగా అనుకోకు, నేను కావాలని అనలేదు అని చెప్తాడు అనమాట. మనోడు ఓకే భయ పర్లేదు, నేనేమనుకోవట్లేదు అని చెప్తాడు. అన్న ఒకటి గుర్తుపెట్టుకో, నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను వచ్చి అడుగు అని చెప్తాడు. ఇతన్ని గుర్తుపెట్టుకుని మళ్ళీ ఇంకో దగ్గర కనిపిస్తాడు. అండ్ ఇప్పుడు మనోజ్ మళ్ళీ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. లైబ్రరీలో పని చేస్తాడు, టాయిలెట్స్ క్లీన్ చేస్తాడు, ఇంకా నైట్ అంతా చదువుతూ ఉంటాడు అనమాట. ఇలా పని చేస్తూ చదివి ప్రిలిమ్స్ అయితే క్లియర్ చేస్తాడు. సో ఇంకా గౌరీ అన్న, పాండే ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి మంచి కోచింగ్ సెంటర్ లో చూసి జాయిన్ అయిపోవని చెప్తారు. యాక్చువల్గా ఈ మాట గౌరీ అన్న చెప్తాడు. సో ఇంకా మనోడు ఏమీ ఆలోచించకుండా మెయిన్స్ ప్రిపరేషన్ కోసం అని చెప్పి ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్ కి పోతాడు. కోచింగ్ సెంటర్ కి అయితే వెళ్తాడు, కానీ డబ్బులు ఉండవు తన దగ్గర. యాక్చువల్గా నా దగ్గర అంత మనీ లేదు, కావాలంటే మీకోసం నేను ఏ పనైనా చేస్తాను, అన్ని ఫ్రీగానే చేస్తాను, మీరు జస్ట్ కోచింగ్ ఇవ్వండి చాలు అంటారు అనమాట. సర్లే అట్లీస్ట్ అడ్మిషన్ ఫీజు 1200 అన్న కట్టు అని చెప్తుంది. సారీ మేడం, నా దగ్గర అంత డబ్బు లేదు, జస్ట్ 680 రూపీస్ మాత్రమే ఉన్నాయి, ఏమనుకోకండి అని చెప్తాడనమాట. సో ఇంకా ఆమె ఏమనుకోకుండా ఆ డబ్బుల్ని తీసుకొని, సర్లే అబ్బాయి అక్కడ ఫోటోలు పెడతాడు కదా గోడకి, తనకి హెల్ప్ చేయపో అని చెప్తుంది. ఇప్పుడు హీరోయిన్ ఎంట్రీ అనమాట. అదే కోచింగ్ సెంటర్ లో హీరోయిన్ వాళ్ళ నాన్న అడ్మిషన్ కోసం వస్తారు. ఇంకా వీళ్ళిద్దరితో ఆ మేనేజర్ తన ఇన్స్టిట్యూట్ గురించి మాది తోపు తురుము అని చెప్తుంటది. సడన్ గా మన హీరో గట్టిగా అరుస్తాడు, మేడం మీరు మిస్టేక్ చేశారు, ఈ ఫోటోలో ఉన్నది దీప్ మోహన్, ఇతను నాకు ముందే తెలుసు, ఇతను మీ ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకోకుండా పర్సనల్ గా చదువుకొని యూపీఎస్సీని క్రాక్ చేశాడని చెప్తాడు. కానీ మీరు మాత్రం ఇతను మీ ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకున్నట్టు ఫోటో ఎంచుకున్నారని చెప్తాడు. ఇదంతా హీరోయిన్ వాళ్ళ ఫాదర్ విని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా మన హీరోని కూడా ఆమె బయటికి వెళ్ళిపోమంటది. అండ్ హీరోయిన్ నుండి మనోడు 680 రూపీస్ కట్టింటాడు కదా డిపాజిట్ గా, ఆ డబ్బుల్ని కూడా వెనక్కి ఇప్పించిస్తాడు అనమాట. సో ఇంకా హీరోయిన్ మీద మంచి ఇంప్రెషన్ వస్తుంది మనోడికి. ఇంకా అమ్మాయి మన హీరో పేరు అడుగుతుంది అండ్ ఎలా చదివావు ప్రిలిమ్స్ కి అని అడిగితే మనోడిని నేను సొంతంగా చదువుకొని క్రాక్ చేశాను అని చెప్తాడు. దీంతో హీరోయిన్ ఫ్లాట్ అనమాట. ఇంకా కరెక్ట్ టైంలో వాళ్ళ నాన్న మేము వెళ్ళొస్తాం బేటా అని చెప్తాడు. ఇంకా మనోడిని అంకుల్ మీకు ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే నేను విద్యార్థి లైబ్రరీలో ఉంటాను, అక్కడ నన్ను కలవచ్చు అని చెప్తాడు అనమాట. యాక్చువల్ గా మనోడు ఏంటంటే సిటీ అమ్మాయితో ఫస్ట్ టైం అనమాట మాట్లాడడం. అంటే ఒక అమ్మాయి వచ్చి నీ పేరు ఏంటి అని అడిగింది కదా, ఇలాంటి సిచ్యువేషన్ ఫస్ట్ టైం అనమాట. సో ఇంకా మనోడికి ఏదో తెలియని ఫీలింగ్, ఫుల్ హ్యాపీ. సో ఇంకా నెక్స్ట్ డే పాప మన హీరోని కలుస్తుంది. మనోడు అంత క్లియర్ గా లైబ్రరీ పేరు చెప్పాడు కదా, సో అందుకు ఈజీగా కనిపెట్టేసి వచ్చేసింది. పాప హీరోని కలిసే టైంలో మనోడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కి సంబంధించిన ఒక బుక్ పట్టుకుని ఉంటాడు. అంతే ఇంకా పాప హీరోని ఏరోనాటికల్ ఇంజనీర్ అనుకుంటది. మన హీరో కాదు అని చెప్పే లోపు లైబ్రరీ ఓనర్ పిలిచి తిడతాడు, నీకు డబ్బులు ఇస్తుంది పని చేస్తావని ఇలా ముచ్చట్లు పెడతావని కాదని చెప్పి తిడతాడు బాగా. ఇంకా మళ్ళీ వీళ్ళిద్దరు ఒకే కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవుతారు, బాగా క్లోజ్ గా మూవ్ అవుతారు, పర్సనల్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు. అండ్ హీరో కొంచెం పూర్ కాబట్టి మన హీరోయిన్ హెల్ప్ చేస్తుంటది, బుక్స్ కొని ఇవ్వడము అలాంటివి. సడన్ గా ఇన్స్టిట్యూట్ లో ఒక రోజు ఉండి లెక్చరర్ రాకెట్ గురించి చెప్తూ ఉంటాడు. అప్పుడు హీరో నుండి సార్ దీని గురించి మన మనోజ్ కి బాగా తెలుసు అని చెప్తుంది. ఎందుకంటే తను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్ కదా, తనకి ఐడియా ఉంది అని చెప్తుంది అనమాట. కానీ ఆ లెక్చరర్ కి ముందే తెలుసు అనమాట మనోడు BA అని. ఇంకా అందరు నవ్వేసరికి పాప ఇన్సల్టింగ్ గా ఫీల్ అయ్యి మనోడితో మాట్లాడదు, అదే కోపంగా ఉంటది అనమాట. ఇంకా ఆ రోజు నైతే మన హీరో పని కూడా పోతుంది, అదే లైబ్రరీలో నుంచి పీకేస్తారు. పీకేయడం అంటే ఇక్కడ హీరోని దొంగ అంటారు అనమాట. పాపం అతను ఏం తప్పు చేసినాడు అనమాట. అయినా కూడా మనోడిని దొంగ అనేసరికి కోపం వచ్చి ఓనర్ మీదకి చొప్పెత్తుతాడు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి పిండి ఆడించే రూమ్ లో ఉంటాడనమాట. రూమ్ అంతా పిండే, ఫుల్ సౌండ్, లైట్లు కూడా ఉండవు, చిన్న బల్బ్ ఉంటుంది అంతే. ఇదంతా వాళ్ళ ఫ్రెండ్ పాండే చూస్తాడనమాట. ఇంత చావెందుకురా, నా రూమ్కి వచ్చి చదువుకోవచ్చు కదా, ఈ విధంగా చదివితే నువ్వు అసలు క్రాక్ కూడా చేయలేవు అని చెప్తాడు. అయినా కూడా మనోడు విన్నాడు. ఇంకా తొందరలో మెయిన్స్ ఎగ్జామ్ అయితే వస్తుంది. భయంకరంగా రాసింటాడు ఎగ్జామ్లు అయితే. కాకపోతే ఒక పెద్ద తప్పు చేస్తాడు. టూరిజంని టెర్రరిజం అనుకుని టెర్రరిజం గురించి రాస్తాడనమాట పెద్ద ఎస్సే. అంతే ఇంకా ఏముంది, ఫెయిల్. కొంచెంసేపు బాధపడతాడు. ఇంకా తర్వాత వెంటనే హీరోయిన్ని కలవడానికి వెళ్తాడు. తను కూడా సేమ్ మనోడిలాగే అర్థమయ్యేటట్టు అడ్రస్ చెప్తుంది. ఇంకా వెతుక్కుంటూ తన ఇంటికి వెళ్తే తన ఇంట్లో ఎవ్వరు ఉండరు, ఒక పని మనిషి తప్ప. ఆ పని మనిషికి చెప్పి ఫోన్ చేయిస్తాడు. అప్పుడు మనోడితో ఆమె కొంచెం కోపంగా మాట్లాడుతుంది. ఇంకా మనోడు ఫోన్ లో ఐ లవ్ యూ చెప్పిన వెంటనే హీరోతో ఫోన్ ని పని మనిషికి ఇవ్వు అని చెప్పి అతన్ని బయటికి పంపించేసేయని చెప్తుంది. ఇంత జరిగితే ఎవరైనా బాధపడతారు కదా, మనోడు కూడా అదే చేస్తాడు. అక్కడ నుంచి సీదా ఢిల్లీకి వెళ్లకుండా తన పేరెంట్స్ చూడడానికి చంబల్కి వెళ్తాడనమాట. అక్కడ అందరూ బాగానే ఉంటారు, అన్న చెల్లెలు అమ్మ. అని వాళ్ళ నానేమో కోర్టులో ఇంకా న్యాయం కోసం పోరాడుతూనే ఉంటాడు. కానీ బ్యాడ్ థింగ్ ఏంటంటే వాళ్ళ నానమ్మ చనిపోయింటది. తను చనిపోతూ తన చావు గురించి కొడుకుకి మనవడికి తెలియకూడదని చెప్పి వాళ్ళ అమ్మతో ప్రామిస్ చేయించుకొని చనిపోతుంది అనమాట. సో అందుకే ఎవరు కూడా వీళ్ళిద్దరికి ముసలామ చనిపోయినట్టు చెప్పరు. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తాది అనమాట, నిన్ను నానమ్మ చాలా ఇష్టపడుతుందిరా, తను ఎప్పుడు చెప్తుండేది నా మనవడు ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ అయ్యే తిరిగి వస్తాడు, కరప్షన్ ని అంతం చేస్తాడు అని బాగా చెప్తుంటది. సో ఇంకా మళ్ళీ మనోడు గో బ్యాక్ టు ఢిల్లీ. సేమ్ పిండి ఆడించే రూము, సేమ్ సౌండ్, సేమ్ రూము. ఈసారి తన దగ్గరికి వాళ్ళ నాన్న వచ్చి బాధపడతాడు, ఏమీ అవసరం లేదులే ఇంటికి పోదాం పదా అని. కాకపోతే మనోడు వినకుండా మీరు వెళ్ళండి నాన్న, నేనైతే ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ అయ్యి తిరిగి వస్తాను అని చెప్తాడు. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ క్లాస్కి వచ్చి హీరోకి సారీ చెప్తుంది, నేను నీతో ఆ రోజు అలా మాట్లాడినకూడదు, నేను కూడా చాలా బాధపడ్డానని చెప్పి సారీ చెప్తాను అనమాట
హీరో ఉండి పర్లేదు అబ్బా నేను ఏమనుకోవట్లేదు అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ ఉండి సర్లే బయటికి వెళ్ళి మాట్లాడదాం పదా అంటే ఇప్పుడు వద్దులే 2 months లో ప్రిలిమ్స్ ఉంది అది అయిపోయాక మాట్లాడదామని చెప్తాడు. ఇంకా ఏమీ అనలేక హీరోయిన్ ఆల్ ద బెస్ట్ చెప్తుంది. ఇంకా సేమ్ బాగా కష్టపడి ప్రిలిమ్స్ అయితే పాస్ అవుతాడు. ఇంకా హీరోయిన్ డైరెక్ట్ గా రూమ్ కి వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తుంది. పాండే చెప్పాడు నువ్వు చాలా ఎక్కువ వర్క్ చేసి తక్కువ చదువుతున్నావని. ఈ రకంగా చదివితే నువ్వు మెయిన్స్ అస్సలు పాస్ కాలేవు, ఎందుకంటే అది మల్టిపుల్ చాయిస్ కాదు, బాగా కష్టపడాలి, ఎక్కువసేపు చదవాలి అని చెప్తుంది. నీకు డబ్బులు కావాలంటే నేను ఇస్తాను అంతేగాని నువ్వు పని చేయకు అని చెప్తుంది. ఇంకా మనోడికి కోపం వచ్చి తన ఫ్యామిలీ ఎంత కష్టాల్లో ఉందో చెప్తాడనమాట. తన మీద అందరు ఎంత హోప్స్ పెట్టుకున్నారో కూడా చెప్తాడు. సో ఇంకా మళ్ళీ మెయిన్స్ రాస్తాడు, మళ్ళీ ఫెయిల్ అవుతాడు. ఇప్పుడు గౌరీ అన్న టీ షాప్ ఉంది కదా, అక్కడ అందరు గ్యాదర్ అవుతారు నైట్ టైం. హీరో హీరోయిన్ గౌరీ అన్న పాండే అండ్ తన ఫ్రెండ్ నవల్ ఉండి మెయిన్స్ పాస్ అయింటాడు అనమాట. సో ఇంకా పాండే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంటాడు. అప్పుడు ఈ పాండే ఒక థింగర్ పని చేస్తాడనమాట. గౌరీ అన్న ఉండి అరే ఇంటర్వ్యూకి ముందే ఎందుకురా పార్టీ చేసుకోవడం, సెలెక్ట్ అయ్యాక పార్టీ చేసుకుంటే మేలు కదా అని చెప్తాడు. అప్పుడు పాండే ఇలా అంటాడు, గౌరీ అన్న నాకు నవల్ మీద ఎలాంటి డౌట్ లేదు, అతను ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాడు అని. కానీ నా డౌట్ అంతా కూడా మనోజ్ మీదనే. వాడు ఇప్పుడు చదువు మీద కాకుండా హీరోయిన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు, అందుకే వాడు మెయిన్స్ క్లియర్ చేయలేకపోతున్నాడు అని చెప్తాడు. ఇంకా చాలా అంటాడు, బా అమ్మాయిలంతా సేమ్ రా, అందరూ ఒకటే, నిన్ను వాడుకునే వదిలేస్తారు అని చెప్తాడు. దీంతో హీరోయిన్ హట్ అయి వెళ్ళిపోతుంది. ఇంకా మనోజ్ ఉండి తన వెనకలే వెళ్ళి సారీ చెప్తాడనమాట. అప్పుడు హీరోయిన్ ఏమీ ఆలోచించకుండా ఆ రోజు నువ్వు నాకు ఫోన్ లో ఐ లవ్ యూ చెప్పావు కదా, నేను కూడా నీకు ఐ లవ్ యూ చెప్తే ఈ ప్రపంచాన్ని తలకిందులు చేస్తా అని చెప్పావు, ఇప్పుడు చెప్తున్నా ఐ లవ్ యూ, ఇప్పుడు మార్చు ఈ ప్రపంచాన్ని తలకిందులుగా అని చెప్తుంది. మీకు దీప్ మోహన్ గుర్తున్నాడా? అదే ఇన్స్టిట్యూట్ లో ఫోటో పెడుతుంటే ఇతను ఇక్కడ చదవలేదు అని చెప్తాడు కదా, అతను పరిగెత్తుకుంటూ మనోడు అతని దగ్గరికి వెళ్తాడు. సార్ మీరు నాకు ఎప్పుడైనా ఏ హెల్ప్ అయినా చేస్తాను అన్నారు, నేను మెయిన్స్ పాస్ అవ్వట్లేదు, ఎందుకు పాస్ అవ్వట్లేదు, కొంచెం హెల్ప్ చేయండి అని అడుగుతాడు అనమాట. అప్పుడు దీప్ మోహన్ మనోజ్కి ఒక టెస్ట్ పెడితే ఫెయిల్ అవుతాడు మనోడు. ఇంకా దీప్ మోహన్ నుండి నువ్వు ఇంత చిన్న టెస్ట్నే క్లియర్ చేయలేకపోతున్నావు, ఇంకా మెయిన్స్ని ఎలా చేస్తావు అంటాడు. ఆ టెస్ట్ ఏంటంటే ఒక లిమిటెడ్ సెకండ్స్ ఇచ్చి బాగా అనలైజ్ చేసి నీట్గా ఒక ఎస్సే రాయమంటాడు. కానీ మనోడు సగం కూడా రాయలేకపోతాడు. ఇంకా దీప్ మోహన్ నుండి నువ్వు అనుకున్నంత ఈజీ అయితే కాదు, ఇది క్రాక్ చేయడం చాలా కష్టం అని చెప్తాడు అనమాట. సో ఇంకా మనోడికి ఏం చేయాలో తెలియక మళ్ళీ గౌరీ అన్న టీ స్టాల్ దగ్గరికి వచ్చేస్తాడు. వచ్చి స్టూల్ ఎత్తుతుంటాడు. ఇది చూసి గౌరీ అన్నకి భలే కాలుతుంది. ఇంకా భయంకరంగా క్లాస్ బిక్తాడు, నువ్వు ఇక్కడ స్టూల్ ఎత్తనికి వచ్చినావా చదువుకోవడానికి వచ్చినావా, ఎందుకని నువ్వు ఎవరు చెప్పినా కూడా వినట్లేదు, నువ్వు ఇంకా ఇట్లనే చేస్తే ఈ అటెంప్ట్ కూడా పోతుంది, నీకు డబ్బులు కావాలంటే నేను ఇస్తా అని మీ ఇంటికి కూడా పంపిస్తాను నెల ఊరికే ఏమొద్దు, నువ్వు జాబ్ తెచ్చుకున్నాక నీ ఫస్ట్ సాలరీ నాకు ఇచ్చే అంటాడు. అండ్ ఇంకొకసారి నువ్వు పని చేయడం నాకు కనిపిస్తే అక్కడే పాతి పెట్టేస్తాను నిన్నని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. సో ఇంకా గౌరీ అన్నే మనోజ్కి రూము బెడ్ ఫుడ్ అన్ని అరేంజ్ చేస్తాడు. అండ్ నెల తన ఇంటికి కూడా డబ్బులు పంపిస్తాడు. అండ్ హీరోయిన్ కూడా మధ్య మధ్యలో అప్పుడప్పుడు వచ్చి హెల్ప్ చేస్తుంటది మనోడికి, ఇలా చదువు అలా చదువు అని చెప్పి సజెషన్స్ ఇస్తుంటది. ఇంకా కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ PCS ఎగ్జామ్ రాసి డిప్యూటీ కలెక్టర్ అవుతుంది. ఇంకా మనోడు ఫుల్ హ్యాపీ అనమాట. హీరోయిన్ ని కూడా తను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాడు. ఫైనల్ గా తన ఫైనల్ అటెంప్ట్ లో ఈసారి మెయిన్స్ అయితే పాస్ అవుతాడు. ఈ విషయాన్ని హీరోయిన్ కి చెప్పాలని చెప్పి మనోడు బయట ఉన్న పాండేని ఫోన్ అడుగుతాడు. అరే నేను మెయిన్స్ పాస్ అయ్యానరా, ఈ విషయాన్ని నేను శ్రద్ధకు ఫోన్ చేసి చెప్పాలి, కొంచెం ఫోన్ ఇస్తావా అని అడుగుతాడు. కానీ అదే టైంలో మన పాండే ఫెయిల్ అయ్యి వాళ్ళ నాన్నతో తిట్లు తింటుంటాడు అనమాట. ఆ కోపం అంతా తను మనోజ్ మీద చూపిస్తాడు. అరే నేను నీకు ఎన్ని చేసినా కానీ నువ్వు మాత్రం ఎప్పుడు చూసినా నీ గురించి ఆలోచిస్తావు, అండ్ ఇప్పుడు కూడా నేను బాధపడుతుంటే నువ్వు హ్యాపీగా ఉండి ఫోన్ అడుగుతున్నావు, ఏం మనిషిరా అని చెప్పి బాగా తిట్టి మధ్యలో హీరోయిన్ కూడా తిడతాడు అనమాట. దీంతో హీరోకి కోపం వచ్చి రివర్స్ లో పాండేని తిడతాడు. మాట్లాడితే మర్యాదగా మాట్లాడు, ఇంకొకసారి శ్రద్ధ పేరెత్తే అస్సలు బాగుండదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా మనోడు ఎస్టర్డే నుంచి శ్రద్ధకు ఫోన్ చేస్తాడు. అప్పుడు శ్రద్ధ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పి నేను అక్కడికి వచ్చి చదువుకోకుండా నీతో పడుకుంటున్నానని చెప్పి ఎవరో నాన్నకు చెప్పారు అని చెప్తుంది. అతను అలా చెప్పాడని బాధ లేదు, కానీ ఎవరో చెప్తే మా నాన్న నమ్ముతున్నాడు చూడు, ఇక్కడ బాధ అవుతుంది అని చెప్పి బాధపడుతుంది అనమాట. సో ఇంకా వెంటనే మనోజ్ కి కోపం వచ్చి పాండేకి ఫోన్ చేస్తాడు. మన పాండే ఏమో పోలీస్ స్టేషన్ లో ఉంటాడు. ఇంకా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఏం జరిగింది అని అడిగితే అక్కడ పోలీస్ చెప్తాడు, నిన్న రాత్రి మీ వాడు తాగి రచరచ చేస్తున్నాడు, అందుకే అరెస్ట్ చేసామో అని చెప్తాడు. బయటికి తీసుకోవాలంటే 3000 రూపాయలు ఫైన్ కట్టి తీసుకోపో. ఫైనా? ఏం ఫైన్ కట్టాలి మేము? సర్లే తాగాడు, ఎవరన్నా హర్ట్ చేశాడా లేకపోతే దేన్నైనా డ్యామేజ్ చేశాడా? దేన్ని డ్యామేజ్ చేయలేదు, ఎవరిని హర్ట్ చేయలేదు, అండ్ తను అరుస్తుంది ఎవరికి న్యూసెన్స్ అనిపించలేదు అని ఆ పోలీస్ అనగానే మన హీరోకి కాలుతుంది. సో ఇంకా నువ్వు ఏ సెక్షన్ మీద మా వాడిని అరెస్ట్ చేసావని అడిగితే ఆ పోలీసు ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు. అండ్ ఒక గట్టి వార్నింగ్ ఇస్తాడు, నాది నిన్ననే UPSC మెయిన్స్ పాస్ అయ్యాను, ఇంకా నెక్స్ట్ ఇంటర్వ్యూ ఒక్కటి ఉంది, దాంట్లో కూడా పాస్ అయ్యాను అనుకో నేను ఫస్ట్ నిన్నే సస్పెండ్ చేస్తా అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇదంతా కూడా వెనకాల ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ చూస్తూ ఏం అవసరం లేదే బాబు, నువ్వు నీ ఫ్రెండ్ ని తీసుకెళ్లిపో అని చెప్తాడు అనమాట. ఇంకా బయటకు వచ్చిన వెంటనే మనోజ్ పాండే ఫోన్ తీసుకుని కాల్ హిస్టరీ చెక్ చేస్తాడు. ఇంకా అక్కడ శ్రద్ధ పేరు ఉంటుంది. ఇంకా వాళ్ళ నాన్నకి అలా చెప్పింది పాండేనే అని తెలిసి ఇంకా కోపంతో వెళ్ళిపోతాడు. ఇంకా శ్రద్ధ కూడా వాళ్ళ నాన్నకి బాగా క్లాస్ పెడితే అప్పుడు వాళ్ళ నాన్న ఉండి లేదులేమ్మా నేను నిన్ను నమ్ముతున్నాను, ఆ అబ్బాయికి ఇంటర్వ్యూ ఉంది కదా, సో నువ్వు తన దగ్గరికి వెళ్ళి బాగా ధైర్యం చెప్పు అని చెప్తాడు. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ ఢిల్లీకి వచ్చి మనోజ్ ని కలిసి హెయిర్ కట్ కూడా చేపిస్తుంది. అండ్ ఇంటర్వ్యూకి వెళ్తూ పాండే ఇంటికి వెళ్ళి థ్యాంక్స్ చెప్తారు. అరే నీ వల్లే నేను ఇంత దూరం వచ్చాను, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్తే అండ్ వెంటనే పాండే హ్యాపీగా రియాక్ట్ అయ్యి వీళ్ళిద్దరికి సారీ చెప్తాడు. నేను నీ గురించి మీ నాన్నతో అలా చెప్పినందుకు చాలా సారీ అని చెప్తాడు అనమాట. లేదు ఏం పర్లేదు, నువ్వు ఇంకా అలా చెప్పడం వల్లే మా నాన్నకి నా మీద ఇంకా బాగా నమ్మకం వచ్చిందని చెప్తుంది. సో ఇంకా ముగ్గురు కలిసిపోతారు హ్యాపీ. ఇంకా ఇంటర్వ్యూకి వెళ్తాడు. రూమ్ లో తన ఫైల్ ని సబ్మిట్ చేస్తాడు. ఇంకా ఏదేదో ఆలోచిస్తూ తన పేరు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.
మనోజ్ కుమార్ శర్మ అని అనిపిస్తుంది. అప్పుడు అతని దగ్గరికి వెళ్తే ఏంటి ఇది ఇంటర్ ఫస్ట్ ఇయర్ తర్వాత 1 year గ్యాప్ ఉంది అని అడిగితే మనోడు కాపీ కొట్టి దొరికిపోయానని చెప్తాడు. నేను ఒకటే కాదు మా ఊరు మొత్తం ఫెయిల్ అయ్యారు అని చెప్తాడు. ఇది విన్న తర్వాత అతను ఒక చిన్న స్మైల్ ఇచ్చి సర్లే ఇంటర్వ్యూకి వెళ్ళు అని చెప్తాడు. ఇంకా ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్తుంటే దారిలో ప్యూన్ వచ్చేసి మనోడికి ఒక చిన్న అడ్వైస్ ఇస్తాడు. నువ్వు కాపీ కొట్టి ఫెయిల్ అయ్యానని చెప్పావు కదా, అలా చెప్పక ఇంటర్వ్యూలో నా ఎగ్జామ్స్ అప్పుడు మా నాన్నమ్మ చనిపోయింది, అందుకే నేను ఎగ్జామ్ రాయకుండా ఫెయిల్ అయ్యాను అని చెప్పు అని చెప్తాడు. ఇంకా రూమ్ లోకి ఎంటర్ అవుతాడు, కూర్చుంటాడు. నమస్తే సార్, నమస్తే మేడం అని విష్ చేస్తాడు అందరినీ. వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఎందుకు ఇంటర్లో గ్యాప్ వచ్చింది అని. అది వినగానే మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. బయట ప్యూన్ ఏమో అలా చెప్పాడు అండ్ ఇతను కూడా అదే క్వశ్చన్ అడిగాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ బాగా ఆలోచించి నిజమే చెప్తాడు. అండ్ స్కూల్లో ఉన్నప్పుడు తను ఎగ్జామ్స్ ఎలా కాపీ కొట్టి పాస్ అయ్యేవాడు అని చెప్తాడనమాట. ఈ ఆన్సర్స్ విని ఇంటర్వ్యూ చేసే వాళ్ళు షాక్ అవుతారు. గేమ్ అడిగారు, నువ్వు బయటకు వెళ్ళి వెయిట్ చేయంటారు. ఇంకా మనోడు టెన్షన్ లో ఉండి బ్లేజర్ ని తీసేసి చేతిలో పట్టుకుంటాడు. అప్పుడు హీరోయిన్ మనోజ్ కి ఇచ్చిన లెటర్ కనిపిస్తుంది. యాక్చువల్ గా ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు హీరోయిన్ ఆ లెటర్ ని ఇస్తుంది మనోడికి. ఇంటర్వ్యూ అయిపోయాక నువ్వు ఒక్కడ ఉన్నప్పుడు చదువుకో అని చెప్తుంది. డియర్ మనోజ్, నువ్వు ఐపీఎస్ అయినా లేకపోతే ఆ చిన్న రూమ్ లో పిన్ని ఆడించే పని చేసినా నాకు ఓకే. ఐ లవ్ యూ, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. ఇది చూసి మనోడు ఫుల్ హ్యాపీ అనమాట. టెన్షన్ మొత్తం పోతుంది. మళ్ళీ లోపలికి పిలిచి క్వశ్చన్స్ అడుగుతారు. అన్నిటికీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆన్సర్ ఇస్తాడు మనోడు. అండ్ ఆ పొజిషన్ కి తను ఫిట్ అని ప్రూవ్ అయితే చేసుకుంటాడు. ఇంకా ఇంటర్వ్యూ అయితే అయిపోతుంది. ఇంకా మనోడు డోర్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కొన్ని మాటలు అంటారు. రూడ్ గా, ఆరోగెంట్ గా ఉన్నాడని. ఆ మాటలు విని మనోజ్ అయితే ఫిక్స్ అవుతాడు, ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వను అని. ఇంకా కొన్ని డేస్ తర్వాత రిజల్ట్ వస్తుంది. ఇంకా చూస్తే పాస్. నిజానికి మనోడు ఏంటంటే రిజల్ట్ చూడడానికి కూడా ఇష్టపడలేదు ఆ రోజు. ఇంకా శ్రద్ధనే ఫోర్స్ చేసి తీసుకొస్తుంది అనమాట. ఇంకా రిజల్ట్ బోర్డు దగ్గరికి వెళ్ళి శ్రద్ధనే తన పేరు చూసి మైలిస్తూ ఏడుస్తుంది. ఇంకా మనోడికి పాస్ అయ్యానని చెప్పి అర్థమయ్యి కింద పడి ఏడుస్తాడు. అప్పుడు వెంటనే గౌరీ అన్న ఇంకా అందరు ఫ్రెండ్స్ వచ్చి బాగా ఎగురుతారు హ్యాపీగా. ఇంకా మన పాండే ఏమో ఒక కెమెరా తీసుకొచ్చి సెల్ఫ్ రికార్డ్ చేస్తాడు. బ్రేకింగ్ న్యూస్, నా ఫ్రెండ్ మనోజ్ ఐపీఎస్ అయిపోయాడు అండ్ ఇదే నా ఫస్ట్ వీడియో అని చెప్పి వీడియోని ఎండ్ చేస్తాడు. అండ్ మీకు ఇన్స్టిట్యూట్ ఓనర్ గుర్తుందా? అదే దీప్ మోహన్ తన ఇన్స్టిట్యూట్ లో చదివాడని చెప్పి తన ఫోటో పెట్టుకుంటారు చూడండి. ఆమె ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మనోడి చేతిలో 1,50,000 రూపాయలు పెట్టి నువ్వు మా ఇన్స్టిట్యూట్ లోనే కోచింగ్ తీసుకున్నావు అని చెప్పు అని చెప్తుంది. ఇంకా మనోడు నవ్వుతూ మేడం మీరు నన్ను గుర్తుపట్టలేదా, ఆ రోజు నన్ను బయటికి పంపించేశారని చెప్తాడు. ఇంకా కోపంతో ఆమె వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఫైనల్ గా హ్యాపీ ఫేసెస్. చంబల్లో శ్రద్ధ, మనోజ్ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. అంతే, ఇంకా కీలకతం దుకాన్ బంద్. బాగా ఇన్స్పైరింగ్ గా ఉంది కదా ఈ స్టోరీ. అంతేనండి, ఇంకా దూల తీరిపోయింది. లెంత్ ఎక్కువ ఉంది కదా, ఇంత దూరం ఎవరు చూసుండర్లే. ఒకవేళ వీడియో మొత్తం చూసింటే కంప్లీటెడ్ అని కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.